పిఆర్టీయూ అంటేనే 4 అక్షరాలు ఉపాధ్యాయులకు చాలా బలమైనటువంటిది. అందుకే ఎవ్వరు ఎన్ని కుతంత్రాలు పనినా, శ్రీపాలన పైన ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని శక్తులు కుట్రలు పన్నినా కూడా చివరకు పిఆర్టీయూ అనేటువంటి నిబద్ధత గల ఉపాధ్యాయుల ఆశాకిరణమైనటువంటి సంఘం ఈనాడు నిలబడ్డది, విజయం సాధించింది. ఇది మొదటి సంఘం అని నిరూపించుకున్నాము. సామాన్య కార్యకర్తల యొక్క విజయం. పిఆర్టీయూ సంఘం ఈ రాష్ట్రాల్లో ఉన్నందుకే ఈ ఉపాధ్యాయులు ఇంత చల్లగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తు అంతా చల్లగా ఉండాలి కోరుకుంటూ జై పిఆర్టీయూ. పిఆర్టీయూ కార్యకర్తగా విజయాన్ని శ్రీపాల్ రెడ్డి గారు పిఆర్టీయూ యూనియన్ కి అంకితం చేస్తారని కోరుకుంటున్నాం. జై పిఆర్టీయూ. మనగాడు మగాడు 3 జిల్లాలకు ప్రతినిధి పిఆర్టీయూ సంఘ నాయకుడు శ్రీ శ్రీపాల్ రెడ్డి గారికి విజయం దేశానికి గర్వకారణమని 13,000 మెజార్టీతో కూడా గెలిచిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఉపాధ్యాయ లోకం మొత్తం కూడా ఎట్లాంటి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది ప్రతి పిఆర్టీయూ కార్యకర్త యొక్క విజయంగా భావిస్తున్నాం. 13,000 కష్టపడి ఎన్నో ప్రయత్నించి చాలా ప్రలోభాలకు గురి పెట్టినప్పటికీ గురి కాకుండా పిఆర్టీయూ యొక్క బ్రాండ్ శ్రీపాల్ రెడ్డి గారిని గెలిపిస్తాము. ముందు కూడా గెలిపించి తీరుతామని కోరుకుంటూ జై గారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా చెప్పండి సార్, జై శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు మొత్తం ఈ విజయాన్ని? పిఆర్టీయూ సంఘం సాధించిన విజయం గతంలో మేము ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే అంశాలైతే సాధించినామో దానికి ఉపాధ్యాయులు మాకు ఇచ్చిన బహుమతిగా మేము భావిస్తున్నాం. మిగిలిన అంశాలు కూడా మిగిలిన సమస్యలు కూడా సాధిస్తామని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. జై పిఆర్టీయూ.